ఆలోచనలు, పాత పద్ధతులు, ఎవరో ఏదో చేశారనో, ఎవరో ఎలా ఉన్నారనో మనం ఆలోచించకూడదండి. ఇంకొక మాట చూద్దాం ఒకసారి ముందుకెళ్ళి. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూస్తే అక్కడ అంటారు, చూడండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి మనసు ఏమాలి, నూతనం అవ్వాలి. ఎందుకంటే ఈ లోక మర్యాద ఉంది. చాలా మంది ఏమన్నా తెలుసా, మీ దేవుడు మాత్రం ఏం చేశాడు అంత. నేనేమన్నా తెలుసా, రప్పించిందే మా దేవుడు నాయన అన్నానంతే. ఇంకాడేం చెప్తాడు ఇక? ఆ దేవుడు ఆపడానికి రప్పించిందే మా దేవుడయ్యా. బైబిల్లో అనేక వచనాలు ఉన్నాయి ఎందుకు రప్పించాడో, రప్పించవలసిన కారణం ఏంటని. అలాంటిది రప్పించిన దేవుడు ఎందుకు ఆపుతాడు? నీ పరిస్థితి నువ్వు మార్చుకుంటూ ఆపుతాడు. కానీ మనలో కూడా దేవుడు అండి చాలా అన్యాయం చేశాడండి, చాలా అన్యాయం చేసినండి, మొత్తం చిన్న భిన్నం అయిపోయినాయండి అని చాలా మంది లోకంలో ఎలాగైతే ప్రజలు మాట్లాడుకున్నారు అలాగే మాట్లాడుకున్న వారు ఉన్నారండి. అందుకని ఏమంటున్నాడు, ఈ లోక మర్యాదను మీరు అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఉంది. దేవుని ఇష్టం ఉంది. భూమి మీద మనిషి ఈ రోజున దేవుడు అంటే ఇష్టం లేదు. ఇప్పటికీ దేవుణ్ణి ఇష్టపడటం లేదండి, దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నాడు. అందుకని ఏమంటాడు, దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారాలండి. నూతనమగుట వలన రూపాంతరం పొందుడి. నూతనమవటం వల్ల రూపాంతరం. యేసుక్రీస్తు వారు ఏం పొందారైనా కొండ మీదకి వెళ్ళి రూపాంతరము ఉంది కదా లేదండి. లోకాసువార్తలు రూపాంతరము చెందాడంట ఆయన. రూపాంతరము చెందినప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపం ఎలా ఉందో తెలుసండి. అసలు ఆ వెలుగును చూడలేనటువంటి పరిస్థితి. శిష్యులు ఒక భయంకరమైనటువంటి ఒక తెల్లని వెలుగు ఒక్కసారిగా రూపాంతరం చెంది మోషే ఏలియాలు ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడినట్టుగా మనం అనేక సందర్భాల్లో చదువుకున్నాం. ఇక్కడ ఏమంటున్నాడు, రూపాంతరం ఏది చెందాలంట? మా మనస్సు నూతనమగుట ద్వారా. అంటే మనస్సు కూడా నూతనంగా మార్చబడాలి. ఆలోచనలు మార్చబడాలి ఏంటి. మనస్సు కూడా నూతనమైనటువంటి స్థితిలోకి మారితేనే రూపాంతరం చెందుతావు. ఎందుకు? ఎక్కడ వేసిన గొంగ అక్కడ ఉండకూడదండి.